అందరికీ నమస్కారం. నా పేరు గార చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. గడప గడపకి సేఫ్ షాప్, ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డాలో భాగంగా ఈరోజు జనవరి 31 అనమాట. 31వ రోజు 31వ టాపిక్ డిస్కషన్ మీకోసం చేస్తున్నాను. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక 3 టాపిక్‌లు డిస్కస్ చేస్తున్నాను. టాపిక్ 1 బ్యాంకాక్ విన్ అయితే వచ్చే లాభాలేంటి? టాపిక్ 2 బ్యాంకాక్ ఎలా విన్ అవ్వాలి? టాపిక్ 3 సెకండ్ డే చేయాల్సిన పనులేంటి? ఈ విషయాలను నేను డిస్కస్ చేసిన తర్వాత ఈరోజు లీనమైన టెస్ట్ మనీ అండ్ ఆఫ్ టాపిక్ డిస్కషన్ ఉంది. ముందుగా నేను చెప్పాలనుకున్న పాయింట్స్ చెప్తాను. బ్యాంకాక్ విన్ అయితే వచ్చే లాభాలేంటి చూద్దాం. సో ఈరోజు సేఫ్ షాప్ అనే బిజినెస్లో కాంటెస్ట్లు అనేది ఇవ్వటం ఒక వరం అనమాట. మనం బిజినెస్లోకి లాగిన్ అవుతాము. లాగిన్ అవటం వల్ల షాపింగ్ చేయడం వల్ల 3 లాభాలు వస్తున్నాయి. అందులో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేలకే మన లాగిన్ ఐడి పాస్వర్డ్. ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్తో మనం రెఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ₹1000తో మనం పెట్టుకొని 4,00,000 వరకు తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ లాభం. లాగిన్ ఐడి ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ రెండో లాభం టార్గెట్స్ అనమాట. ఈ టార్గెట్స్ అనేవి కంపెనీ ఇంతకుముందు చాలా టార్గెట్స్ ఇచ్చేది. దుబాయ్ అని, యూరోప్ అని, చైనా, ఆస్ట్రేలియా ఇలా రకాలు ఇచ్చేది. బట్ ఇప్పుడు ర్యాంక్ ఇన్కమ్‌లు పెద్ద 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 ఇన్కమ్‌లు ఇస్తుంది కదా! అంత ఇన్కమ్‌లు ఇచ్చినాక మళ్ళీ టార్గెట్‌లు ఇవ్వడం కష్టం కాబట్టి ఫ్రెషరు, బ్రాంజ్, సిల్వరు, ప్లాటినం వరకు మరి చక్ర ఒక లెవెల్ టార్గెట్ ఫినిష్ చేసి చక్ర ఇవ్వటం. రెండో లెవెల్ అయితే గోల్డ్ కాయిన్, మూడోది అయితే బ్యాంకాక్. ఇలా 3 లెవెల్‌లో కూడా థాయిలాండ్ ట్రిప్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ముందుగా ఈ కాంటెస్ట్ లాస్ట్ కాంటెస్ట్ 25కి అయిపోయింది. మొన్న 24కి అయిపోయింది. కొత్త కాంటెస్ట్ 27 నుంచి స్టార్ట్ అయింది. ఈ జనవరి 27 నుంచి మార్చి 27, 2025 ఈ సంవత్సరం గాను ఫస్ట్ టార్గెట్ అనమాట. ఈ కాంటెస్ట్‌లో గాని విన్ అయితే మీరు ఏంటి లాభాలంటే, ఫస్ట్ ఎవరైతే కొత్తగా చేరారో 100% ఈ ఈ కాంటెస్ట్ విన్ అయినాక మీకంటూ ఒక డ్రీము ఫస్ట్ ఫ్లైట్ ఎక్కే డ్రీమ్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. అంటే బ్యాంకాక్ విన్ అయితే మీకొచ్చే లాభాల్లో ఫస్ట్ ఏందంటే ప్రతి ఒక్కరు ఫ్లైట్ ఎక్కాలని ఒక డ్రీమ్ పెట్టేసుకుంటారు. భారతదేశంలో ఫ్లైట్ ఎక్కే అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు, ఎక్కిన వాళ్ళు కేవలం 1% కూడా లేరంట. 1% కూడా లేరు. 100కి ఒక్కరు కూడా ఫ్లైట్ ఎక్కల. 140,00,00,000 మంది జనాభాలో ఇప్పటి వరకు 1,00,00,000 మంది కూడా ఫ్లైట్ ఎక్కినోళ్ళు లేరు. అతి కొద్ది మంది మాత్రమే ఫ్లైట్ ఎక్కారు. అందులో ఇక్కడున్న మన సేఫ్ షాప్ ఫ్యామిలీలో నాతో పాటు 70 మంది దాకా ఫ్లైట్ ఎక్కారు. ఈ బిజినెస్ ముందు ఫ్లైట్ ఎక్కాలన్న ఆలోచన లేదు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ చేయాలన్న ఆలోచన కూడా లేదు. బట్ ఈ బిజినెస్ ఇలాంటి ట్రిప్స్ ఇవ్వటం వల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో రూపాయి ఖర్చు లేకుండా థాయిలాండ్ ట్రిప్ వినైతే ఫస్ట్ మనకున్న ఒక డ్రీమ్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ 1 మన డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఫ్లైట్ ఎక్కాలన్నది. రెండోది ఈ కాంటెస్ట్ గాని మీరు విన్ అయితే ఈ ప్లాన్ మీరు 150 మందికి చెప్తే వాళ్ళు 50 మంది వినటానికి ఇష్టపడరు. 100 మంది 100 మంది ప్లాన్ విని 80 మంది నో అనేస్తారు. 80 మంది నో అనేస్తారు. 20 మందిలో కూడా 10 మంది వర్క్ చేస్తారు. ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. 10 మంది మధ్యలో మానేస్తారు. అంటే సైన్ అప్ చేసి కూడా వదిలేస్తారు. ఆ 10 మందిలో కూడా డీడీలు ఇచ్చి వర్క్ చేయనోళ్ళు అంతే ఆగిపోయేవాళ్ళు కూడా 7, 8 మంది ఉంటారు. అంటే ఇద్దరే మనకు వర్క్ చేసేవాళ్ళు. మరి 150లో ఇద్దరే మనతో పాటు పనిచేస్తున్నారు కదా! మరి 145 మందికి మీరు విన్ అయితే వాళ్ళ కళ్ళు తెరిపించినోళ్ళవుతారు. అంటే ఎవరైతే ఇది మీ వల్ల కాదు, మీ చేత కాదు, మీకు అవ్వదు, కాదు, కుదరదని మీ చుట్టాలు, బంధువులు, రిలేషను ఎంతోమంది ఉన్నారు కదా! వీళ్ళందరికి సమాధానం ఏంటంటే మీ సక్సెస్. మీ సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్కరు మిమ్మల్ని పొగుడుతారు, కొనియాడతారు. మీ యొక్క లైఫ్ స్టైల్ చూసి ఒక ఇన్‌స్పిరేషన్ తీసుకొని వాళ్ళు కూడా ఈ బిజినెస్‌లోకి రావడానికి వస్తారు. సో, మీకున్న డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేయడంతో పాటు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఈ బిజినెస్‌కి మీరు టీమ్‌ని గ్రో చేసుకోవడానికి ఒక పెద్ద ఆయుధంగా అవుతుంది. అంటే అందరికి నమ్మకాన్ని కుదిర్చిన వ్యక్తులుగా మీరు మారిపోతారు. ఇది రెండో లాభం. రెండో లాభం. నెక్స్ట్ మూడో లాభం థాయిలాండ్ విన్ అవ్వటం వల్ల మూడో లాభం ఏంటంటే నువ్వు విన్ అయితే నీకొక మంచి టెస్టిమనీ దొరుకుతుంది. నేను ఇట్లా బ్యాంకాక్ విన్ అయ్యాను. ఇగో నేను ఎళ్ళాను ఫారిన్ కంట్రీస్. ఇగో చూడండి అని కొంతమంది ఫోటోస్, వీడియోస్ చూపించుకుంటారు టెస్టిమనీ. ఆ టెస్టిమనీ అనేది ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే నెక్స్ట్ టార్గెట్ విన్ అవ్వడానికి, నెక్స్ట్ లెవెల్స్ పెంచుకోవాలి, నెక్స్ట్ పెంచుకోవడానికి. ఇలా బిజినెస్‌లో ఆగవు. ఒక్కసారి గాని నువ్వు బ్యాంకాక్ విన్ అయ్యావంటే
నీకు వచ్చే ఒక మంచి టెస్ట్ మనీ ద్వారా నువ్వు డైమండ్ కూడా రీచ్ అవుతావు. 90% డైమండ్ అవడానికి ఛాన్స్ ఉంది బ్యాంకాక్ విన్ అయితే. సో కాబట్టి మీరు బ్యాంకాక్ విన్ అవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా డైమండ్ షిప్ తీసుకుంటే కూడా రెడీ అయిపోండి. మూడో పాయింట్, బ్యాంకాక్ విన్ అయితే డైమండ్ గ్యారెంటీగా అవుతారన్న నమ్మకం అనేది ఫస్ట్ మీకు కలుగుతుంది, మీ టీంకి కలుగుతుంది, ఆఫ్లైన్గా మాకు కూడా అనిపిస్తుంది. ఎస్, ఈ వ్యక్తి బ్యాంకాక్ విన్ అయ్యాడు, కష్టపడ్డాడు, ఈ వ్యక్తిని మనం డైమండ్ దాకా తీసుకెళ్ళాలి, వదిలిపెట్టకూడదు అని ఒక ఆలోచనకు వచ్చేస్తుంది. మీకు నమ్మకం కలగడంతో పాటు చుట్టుపక్కల డౌన్లైన్స్కి బయట వాళ్ళకి నమ్మకం కలగడంతో పాటు మీరు బ్యాంకాక్ విన్ అయితే మీ అప్లయన్స్ కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. అప్లయన్స్ కూడా మీ మీద నమ్మకం కలుగుతుంది, మీకు ఇంకెక్కువ సపోర్ట్ చేయాలని కూడా ఆలోచనకు వస్తాడు. సో ఈ విధంగా ఒక ట్రిప్ విన్ అవడం వల్ల ఇంతమంది దగ్గర నుంచి అప్రిషియేషన్ దొరుకుతుంది. అండ్ అదేవిధంగా ఒక నమ్మకాన్ని కూడా కూడబెట్టుకోగలరు. సో ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, నువ్వు బ్యాంకాక్ విన్ అవటం వల్ల వచ్చే అతిపెద్ద లాభం ఏదైనా ఉంది అంటే మీ టీంని విన్ చేయించడానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒక లీడర్ అనేవాడు ముందు విన్ అయ్యి నెక్స్ట్ మీ టీంని విన్ అవ్వమని చెప్తాడు. నువ్వే విన్ కాకుండా టీంలో నువ్వు విన్ అవ్వు, నేను విన్ చేపిస్తాను అని మాట్లాడితే టీం దగ్గర నుంచి నీకు రెస్పెక్ట్ దొరకదు, టీం దగ్గర నుంచి ఆ వాల్యూ దొరకదు. సో నువ్వు విన్ అయితేనే పక్కాగా నువ్వు వేరే వాళ్ళకి చెప్పగల స్థాయిలో నువ్వు ఉంటావు. మీరు విన్ కాకుండా మీరు వేరే వాళ్ళకి చెప్పాలంటే అవ్వదు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పే వాళ్ళగా ఉండాలి. ఒక 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 లెవెల్ అచీవ్మెంట్ చేసి ఒక చెప్పే స్థాయిలో ఉంటే ఆ గుర్తింపు వేరుంటుంది. లేకపోతే వేరే వాళ్ళు చెప్పి అంటే మీ మాటలకి పెద్ద టీం వాల్యూ దొరకదు. ఏంది నేను చెప్పుకొస్తానండి, ఏంది నేను చెప్తే వినాలా. సక్సెస్ కాకముందు నీ మాటలు ఒక రకంగా ఉంటాయి టీంకి, నువ్వు సక్సెస్ అయినాక నీ నీ టీంకి ఆ మాటలు వేరేలాగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ నాలుగో లాభం, నువ్వు టీంని కూడా విన్ చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళగలవు, నీ టీం నీ మాట ఉంటుంది నాలుగోది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, బ్యాంకాక్ విన్ అయితే వచ్చే అతిపెద్ద లాభం ఏంటంటే ఈ బ్యాంకాక్ ట్రిప్ లో మన అప్లయన్స్ లో నర్సింగ్ మహాగురుజీ కాంచి వికాస్ మావజీ, సోమశేఖర్ మావజీ, అభిషేక్ గురుజీ, కృష్ణ గురుజీ, అభిషేక్ గురుజీ, రవీంద్ర గురుజీ, పెద్దిరి శ్రీనివాస్ గురుజీ, నాగారం నరేష్ మావజీ, నరేంద్ర మావజీ, నేను ఇంతమంది డైమండ్స్ తో 1 వీక్ పాటు మీరు హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. హ్యాపీగా ఎంజాయ్మెంట్, ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, జనాలందరికీ చూపించుకోవచ్చు. ఎంత ఎంజాయ్మెంట్, ఎంత లైఫ్ ఉంటుందంటే అంత లైఫ్ ఉంటుంది. సో మరి ఈ 5 లాభాలని దృష్టిలో పెట్టుకొని 100% ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు బ్యాంకాక్ ట్రిప్ విన్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి 100% కమిట్మెంట్ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. బ్యాంకాక్ ట్రిప్ విన్ అయితే ఇన్ని లాభాలు వస్తున్నప్పుడు మరి మనం వర్క్ చేసి బ్యాంకాక్ ట్రిప్ని విన్ అవ్వాలని ఒక కమిట్మెంట్ తీసుకోవడం తప్పు కాదని నా ఉద్దేశం. మరి ఇక్కడ ఉన్న మీ అందరూ బ్యాంకాక్ ట్రిప్ విన్ అవ్వాలని కమిట్మెంట్ తీసుకున్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ మావజీ. సో సింపుల్గా మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ లాభం, మీరు బ్యాంకాక్ విన్ అయితే మీకంటూ ఒక నమ్మకం బిజినెస్ మీద కలుగుతుంది, ఒక పెద్ద కాన్ఫిడెన్స్ కలుగుతుంది, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇది ఫస్ట్ మీకు కలిగే లాభం. రెండోది, మీరు విన్ అయితే మీ టీంకి ఒక నమ్మకం కలుగుతుంది. అరే ఈ బిజినెస్లో సక్సెస్ వచ్చింది, గ్రోత్ వచ్చింది అని మీరు ప్లాన్ చెప్పిన వాళ్ళకి, మీ బయట బంధువులకి, చుట్టాలకి, రిలేషన్కి, వాళ్ళకి వీళ్ళకి, ఎంతమందికి అవుట్ సైడ్ వాళ్ళందరూ కూడా నీ డౌన్లైన్స్ అందరూ కూడా నువ్వు నమ్మకాన్ని కలిగించగలవు. ఇది రెండోది. నెక్స్ట్ మూడోది, అప్లైన్ కూడా అరే ఈ వ్యక్తి ఎంత కష్టపడ్డాడు, బ్యాంకాక్ విన్ అయ్యాడంటే చాలా మంచి లీడరు, సో ఇతనికి మనం వెళ్ళి సపోర్ట్ చేయాలి, సక్సెస్ చేయించాలి అని ఒక బిలీవింగ్ అనేది కూడా కలుగుతుంది. ఇది మూడోది. నెక్స్ట్ నాలుగోది వచ్చేసరికి ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ అయితేనే నీ డౌన్లైన్స్ నీ మాట వింటారు. నువ్వు సక్సెస్ కాకుండా నీ డౌన్లైన్స్ నీ మాట వినమంటే వినరు, వాల్యూ ఇవ్వమంటే ఇవ్వరు. కాబట్టి నీ డౌన్లైన్ నీకు వాల్యూ దొరకాలన్నా, నీ మాట వినాలన్నా మీరు ఈ కాంటెస్ట్ తప్పనిసరిగా వినవండి. విన్ అయితేనే మీకు ఆ వాల్యూ దొరుకుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఐదోది, ఈ బిజినెస్ లో మీరు బ్యాంకాక్ ట్రిప్ కానీ విన్ అయ్యారంటే ఒకేసారి అప్లైన్స్ తో ఎంతో మంది ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, అవన్నీ ప్రమోషన్ చేసుకొని ఫాస్టెస్ట్ గా సక్సెస్ అవ్వచ్చు. మరి ఈ విధంగా మరి బ్యాంకాక్ ట్రిప్ ని విన్ అవడానికి మీ అందరూ కూడా సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇక్కడున్న 75 మంది పక్కాగా బ్యాంకాక్ ట్రిప్ ని విన్ అయ్యి మరి బ్యాంకాక్ రావాలి.
మనకి మార్చి 27 వరకే ఛాన్స్ ఉందన్నమాట. 27 కల్లా కంపల్సరీగా కాంటెస్ట్ విన్నర్ అయిపోయి మరి రావాలి. మరి రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? Assuredly. మరి ఇక్కడ విన్ అవ్వాలంటే ఎవరో కమిట్మెంట్ తీసుకోవాలి. నీ అప్లైన్ నీ డౌన్ అయిన కమిట్మెంట్ కాదు. నువ్వు తీసుకుంటేనే కమిట్మెంట్ అయింది. అదే గురించి నా అప్లైన్ చేపించాలి కదా, లేదా నా డౌన్ లైన్స్ పనిచేయాలి అంటే ఎవరు? నీ అప్లైన్ కమిట్మెంట్ తీసుకున్నా ఈ టార్గెట్ నువ్వు విన్ కాలేవు. నీ డౌన్ లైన్ కమిట్మెంట్ తీసుకున్నా నువ్వు విన్ కాలేవు. మీరు తీసుకుంటేనే కమిట్మెంట్ విన్ అవుతారు. ఎవరైతే ఎస్ నేను విన్ అవ్వాలి అని కమిట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రం విన్ అవుతారు. మీ అప్లైన్ నేను విన్ చేపిస్తానన్నా నమ్మొద్దు. మీ డౌన్ లైన్స్ నేను చేస్తాను అని అన్నా కూడా బిలీవ్ చేయొద్దు. వాళ్ళు చేసినా చేయకపోయినా, మీ అప్లైన్ సపోర్ట్ చేసినా చేయకపోయినా, మీరు గట్టిగా కమిట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ లో మీరు విన్నర్గా ఉంటారు. మరి ఎలా టార్గెట్ విన్ అవ్వాలి, ఏం అవ్వాలో అనేది నేను కొద్దిగా ఒక 5 minutes మీకు ప్లానింగ్ ఇస్తాను. మరి ఆ ప్లానింగ్ ప్రకారం చేసుకొని వెళ్తారా కాంటెస్ట్ విన్ అవడానికి? ఇస్తాను. ఇస్తాను. సో నోట్ చేసుకోండి. మరి ఇప్పుడు దాకా నేను బ్యాంకాక్ విన్ అయితే వచ్చే లాభాలు చెప్పాను. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే బ్యాంకాక్ ఎలా విన్ అవ్వాలో చెప్తాను. బ్యాంకాక్ ఎలా విన్ అవ్వాలి అంటే నేను ఒక ప్లానింగ్ ఇస్తున్నాను. ఆ ప్లానింగ్ మీరు ఫాలో కండి. సో నోట్ చేసుకునే పాయింట్, ఫస్ట్ పాయింట్ 1, బ్యాంకాక్ ఎలా విన్ అవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు బ్యాంకాక్ విన్ అవ్వడానికి ఒక డ్రీమ్ అనేది పెట్టేసుకోవాలి. పాయింట్ 1, నేను విన్ కావాలి, నేను బ్యాంకాక్ విన్ అవుతున్నాను. నీ మాటలు ఎప్పుడు నువ్వు ప్లాన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాలి, నేను ఈ కాంటెస్ట్ బ్యాంకాక్ విన్ అవుతున్నాను. ఎస్ నేను బ్యాంకాక్ వెళ్తున్నాను, నేను బ్యాంకాక్ వెళ్తున్నాను, నేను బ్యాంకాక్ వెళ్తున్నాను. ఇంట్లో చెప్పాలి, మీ హస్బెండ్ చెప్పాలి నేను బ్యాంకాక్ విన్ అవుతాను. మీ ఇంట్లో పిల్లలకు చెప్పాలి మనం బ్యాంకాక్ విన్ అవుతున్నాం. సో ఇంట్లో వైఫ్కి చెప్పాలి నేను బ్యాంకాక్ విన్ అవుతున్నాను, నేను బ్యాంకాక్ విన్ అవుతున్నాను, నేను బ్యాంకాక్ విన్ అవుతున్నాను, నేను బ్యాంకాక్ విన్ అవుతున్నాను. నీ పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అనేవి ఎప్పుడు ఆల్వేస్ నేను విన్ అవుతున్నాను, విన్ అవుతున్నాను, విన్ అవుతున్నాను, విన్ అవుతున్నాను, ఇదే మాట చెప్తూ ఉండాలి. నువ్వు విన్ అవ్వాలంటే ఫస్ట్ నీ మాట విన్ అవుతున్నాను, నేను చేస్తున్నాను, నేను విన్ అవుతాను, నేను విన్ అవుతాను, ఇదే మాట చెప్పాలి. నేనైతే ఏం చెప్పానంటే నేను బ్యాంకాక్ విన్ కాకముందే నేను విన్ అయ్యా అని చెప్పా. స్టార్టింగ్ యూరోప్ విన్ కాకముందే నేను విన్ అయ్యా అని చెప్పేశా. నేను ఏది కాకుండానే అయిపోయా అని చెప్పా. డైమండ్ కాకుండా నేను డైమండ్ అవుతాను, నేను అయ్యాను కూడా, నేను డైమండ్ అని కూడా చెప్పుకుంటా. అంటే అర్థం ఏది జరగాలనుకుంటున్నానో అది ముందే చెప్పేస్తాను. లండన్ ఈరోజు ఫిబ్రవరి 19 వెళ్తున్నాను. బట్ నేను ఎప్పుడో లండన్ ఆల్రెడీ విన్ అయిపోయాను. నేను లండన్ వెళ్తాను అని ఎప్పుడో చెప్పేశాను. నేను లండన్ వెళ్తున్నా. లండన్ లండన్ అంటే చెంపు పుట్టుకునే లండన్ కాదు, లండన్ రియల్ లండన్ వెళ్తున్నాం. చాలా మంది లండన్ అంటే అది అది దానికి ఒక పేరు పెట్టుకుంటారు. లండన్ అంటే ప్రపంచంలో కుబేరులు అందరూ ఉండే కంట్రీ. అమెరికాలో ఏదైతే ఆ, అమెరికా చాలా నెంబర్ 1 కంట్రీ అంటారు కదా, దాన్ని కూడా పరిపాలించిన వాళ్ళు బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎలా అయితే పరిపాలించారో, మనం ఎలా స్వతంత్రం తీసుకున్నామో, అమెరికాని కూడా రూల్ చేసిన వాళ్ళు. అమెరికాని పరిపాలించుకుంటే బ్రిటిష్ వాళ్ళే. ప్రపంచంలో చాలా దేశాలని పరిపాలించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. అలాంటి బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర సేవలు తీసుకున్నారు. అప్పట్లో స్వతంత్రం రాకముందు వాళ్ళు వచ్చి సర్వీస్ తీసుకున్నారు, మన చేత పనులు చేయించుకున్నారు. సో ఈరోజు లండన్ వెళ్ళి మేము రివెంజ్ తీసుకోబోతున్నాం. మేము వెళ్ళి వాళ్ళ దగ్గర సర్ది తీసుకోబోతున్నాం, వాళ్ళతో వర్క్ చేయించుకోబోతున్నాం. సో అలా డ్రీమ్ పెట్టేసుకోవడానికి ఫుల్ఫిల్ అయింది. సో ఇప్పుడు మీరు కూడా చేయాల్సిన పని అదే. మీరు బ్యాంకాక్ విన్ అవుతున్నారని డ్రీమ్ పెట్టేసుకోండి, అదే మాట్లాడండి. మీ ఇంట్లో డ్రీమ్ పోస్టర్ పెట్టుకోవాలి, మీ కళ్ళ ముందు డ్రీమ్ కనిపిస్తుండాలి, మీ వెనకాల డ్రీమ్ పోస్టర్ ఉండాలి, గోడ మీద డ్రీమ్ పోస్టర్ ఉండాలి, చుట్టూ చాలా చోట్ల డ్రీమ్ పోస్టర్ ఉండాలి. మనం బ్యాంకాక్ వెళ్తున్నాం, బ్యాంకాక్ విన్ అవుతున్నాం, ఈ కాంటెస్ట్ లో మనం బ్యాంకాక్ విన్ అవుతున్నాం ఎస్ అని నువ్వు ఫస్ట్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయి విన్ అవ్వాలనుకున్నప్పుడు ఫిజికల్ గా నువ్వు వర్క్ చేసి విన్ అయ్యేది కనుకంటే ముందు ఈ ఈ బిజినెస్ లో ముందు 2 సార్లు ఏ పనైనా 2 సార్లు జరుగుతుంది. ఒకటి మెంటల్ గా కంప్లీట్ అవుతుంది, 2 ఫిజికల్ గా కంప్లీట్ అవుతుంది. మెంటల్ గా ఎవరైతే పూర్తి చేస్తారో, అంటే మానసికంగా ఎవరైతే పూర్తి చేస్తారో, మైండ్ లో ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళే ఫిజికల్ గా చేయగలరు. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంటారు. విశ్వంలో పాజిటివ్ ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది, నెగిటివ్ గా అనుకున్నా అది కూడా జరుగుతుంది. పాజిటివ్ కన్నా నెగిటివ్ జరుగుతుంది, త్వరగా ఫాస్ట్ గా అవుతుంది. నేను విన్ అవుతాను అని అనుకున్నాను అనుకో,
విశ్వంలో కూడా ఎస్ ఈ వ్యక్తి పాజిటివ్ థింక్ చేస్తున్నాడు, విన్ అయిపోయా అంటున్నాడు, నమ్ముతున్నాడు అని దేవుడు కూడా తదాస్తు అనేది ఇచ్చేస్తాడు. అమ్మో ఇంత పెద్ద టార్గెట్ అయిద్దా లేదు, ఒకటి కూడా రావట్లేదు, అమ్మో ఎవరు చెప్పినా రావట్లేదు, అమ్మో అని నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెప్పి నో అన్నారు ఎన్ని మైండ్లో పెట్టుకొని అవ్వదేమో కాదేమో అని కానీ నువ్వు అనుకుంటున్నావంటే అవ్వదు. నెగిటివ్ వచ్చిందా బుర్రలోకి అవ్వదు. నెగిటివ్ రాకూడదు. ఎస్ నేను విన్ అవుతున్నా, నువ్వు ఎవరికి ప్లాన్ చెప్పినా వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, నేను ఈ కాంటెస్ట్ బ్యాంక్ విన్ అవుతున్నా, మీరు కూడా రండి, మిమ్మల్ని కూడా విన్ చేస్తాను, ఇదే చెప్పాలి. సో కాబట్టి ఫస్ట్ మీరు రిటర్న్గా రాసుకోండి నేను విన్ అవుతున్నానని. నేనైతే ఎక్కడ పడితే అక్కడ రాసాను, గోడల మీద రాసేవాడిని, ఎక్కడ పడితే రాసాను, నేను బ్యాంకాక్ విన్ అవుతున్నాను, నేను యూరోప్ విన్. నువ్వేమనుకున్నావు అది రాయి. చిన్న చిన్నారావు కింద డైమండ్ రాసుకునేవాడు అప్పట్లో. అలా పెట్టేసుకున్న, పిచ్చిగా పెట్టేసుకున్నాను, అందుకనే ఈరోజు డైమండ్ అయ్యా. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ 1, ఈ కాంటెస్ట్లో మీరు విన్నర్ కావాలంటే డ్రీమ్ పెట్టేసుకోవాలి. ఆ డ్రీమ్ పిచ్చిగా అయిపోవాలి. ఎలాంటి పిచ్చి అంటే జనాలందరూ అనుకోవాలి, అరే ఈ వ్యక్తి నిజంగా బ్యాంకాక్ విన్ అయ్యాడు రా బాబు అనుకోవాలి. నిజంగా నువ్వు మానసికంగా కంప్లీట్ చేస్తే నిజంగానే విన్ అవుతావు. మరి ఈ విధంగా చేస్తానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? S smart. అదే ఎలా విన్ అయ్యని చెప్తారు? ఎలా ఎలా గురించి అబద్ధాలు ఎలా చెప్పంటారంట? అబద్ధాలు కాదు, నువ్వు చెప్పు, దాన్ని నిజం చేయి. అర్థం అవుతుందా? నువ్వు అనేసేయి, దాన్ని నిజం చేసేయి. అది అబద్ధమైందా? చెప్పండి అండి. ఎస్ గురూజీ. ఛాలెంజ్ మూవీలో చిరంజీవి చదువుతాడు, 5 సంవత్సరాల్లో అప్పట్లో ₹1 50 లక్షలు సంపాదిస్తాను ఛాలెంజ్ చేసి వెళ్తాడు. నేను చేసి చూపిస్తా చూడని ఛాలెంజ్ చేసి వెళ్తాడు అన్నాడు. చేసి చూపించాడా లేదా? ఎస్ ఆర్ నో? ఏదైతే అంటామో అదే చేస్తాము, ఏదైతే అనమో అది చెయ్యం. కాబట్టి నీ నోట్లోంచి ఏదైతే వచ్చిందో, నీ మనసులో ఏదైతే ఉండిద్దో, నీ బుర్రలో ఏదైతే ఉండిద్దో దాన్ని నువ్వు స్ప్రెడ్ చేసి ఎక్స్ప్రెస్ చేసి జనాలు చెప్తున్నప్పుడు నీలో చేయాలని ఒక ఫైర్ అనేది వస్తుంది, డ్రీమ్ అనేది వస్తుంది. నీకంటూ డ్రీమ్ లేకపోతే నువ్వు విన్ కాలేవు. మరి ఇలా డ్రీమ్ పెట్టుకొని, డ్రీమ్ పోస్ట్ పెట్టుకొని సక్సెస్ అవ్వాలని కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు? రెడీగా ఉన్నారా? ఎస్ గురూజీ. Yes, Guru. ఫస్ట్ విన్ అవ్వాలంటే ఫస్ట్ డ్రీమ్ పెట్టేసుకోమని చెప్పారు. క్లియర్? రైట్. నెక్స్ట్ విన్ కావాలంటే రెండో పాయింట్ ఏంటో చెప్తాను. డ్రీమ్ తో పాటు నెక్స్ట్ రెండో పాయింట్, 150 మంది లిస్ట్ రాసేయాలి. ఎంతమంది లిస్ట్ రాయాలి? ఎంతమంది? 150 మంది. 150 మంది పేర్లు రాయాలి. 150 మందికి పేర్లు రాయాలి. 150 మంది పేర్లు రాసేసి వాళ్ళకి ఇన్విటేషన్ చేయాలి. రోజుకి 10 మందికి అన్నా ప్లాన్ చెప్పాలి. 150 లిస్ట్ రాయాలి. రెండో పాయింట్. మూడో పాయింట్, ఎవ్రీడే 10 మందికి ప్లాన్ అరేంజ్ చేసుకోవాలి. 150లో ఆల్రెడీ చెప్పా కదా, 50 మంది వింటాకి ఇష్టపడరని, 100 మంది వింటాకి ఇష్టపడతారు. అందులో 10 మంది దగ్గర టైం తీసుకోవాలి, ఇన్విటేషన్. మూడోది. నాలుగోది, 10 మందికి ప్లాన్ చెప్పాలి. ఏ స్టెప్ ట్రైనింగ్లో ఉన్నాయే, నీకు కొత్తగా చెప్పట్లా. డ్రీమ్ పెట్టుకోవాలి, లిస్ట్ రాసుకోవాలి, ఇన్విటేషన్ చేయాలి, షో ద ప్లాన్ చెప్పాలి. సో 10 మందికి ఈరోజు ప్లాన్ చెప్పేస్తాం. ఆ 10 మందికి భరోసా ఇవ్వాలి, కమిట్మెంట్ ఇవ్వాలి. నేను నిన్ను సక్సెస్ చేస్తాను, నీ లైఫ్ మారుస్తాను, నేను నీకు తోడుకుంటాను, మనం కలిసి పనిచేద్దాం అని ఇలా చెప్పాలి. ఇదే చెప్పాలి. 10 మందికి ప్లాన్ చెప్తే అందులో కనీసం 8 మంది నో అన్నా, ఇద్దరన్నా ఎస్ అంటారా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ అంటారు. ఇద్దరు ఎస్ అంటే నీ లెఫ్ట్ లో ఒకరు, రైట్ లో ఒకరు ఇవాళ వచ్చేస్తారు. నువ్వు ఫ్రెషర్ గా విన్ అవ్వాలంటే నీకు లెఫ్ట్ లో 19, రైట్ లో 19 కావాలి. నువ్వు బ్రాంజ్ లో విన్ అవ్వాలంటే లెఫ్ట్ లో 24, రైట్ లో 24 కావాలి. నువ్వు సిల్వర్ గా విన్ అవ్వాలంటే లెఫ్ట్ లో 30, రైట్ లో 30 కావాలి. నువ్వు ప్లాటినం విన్ అవ్వాలంటే లెఫ్ట్ లో 34, రైట్ లో 34 కావాలి. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను ఫ్రెషర్ గురించి చెప్తున్నా. ఫ్రెషర్ దగ్గర లిస్ట్ ఎంత ఏముంటది కాబట్టి నువ్వు ఫ్రెషర్ గా విన్ కావాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్తున్నావు. స్టార్టింగ్ పని 150 లిస్ట్ రాయాలి. డ్రీమ్ పెట్టేసుకున్నాక లిస్ట్ రెండో పాయింట్. మూడోది ఇన్విటేషను. నాలుగోది ప్లాన్ చెప్పినాక భరోసా ఇవ్వాలి. సో ఇలా ఇద్దరు వచ్చారంటే, లెఫ్ట్ రైట్ ఇద్దరు వచ్చారంటే నీకు 19 మంది, 19 మందిలో ఒక్కొక్కరు వచ్చేసారు. ఇంకా నీకు కావాల్సిన 18 మంది.
18 మంది. ఆ ఇద్దరు రావడం, ఆ ఇద్దరిని నీ అప్లైన్ కనెక్ట్ చేయడం. ఎవరు కనెక్ట్ చేయాలి? మీ అప్లైన్ వాళ్ళు ఎవరైతే సిల్వర్ ఉంటారో, ప్లాటినం ఉంటారో, గోల్డ్ ఉంటారో వాళ్ళకి చెప్పేయాలి. వాళ్ళకి అప్పచెప్పిస్తే ఆ ఇద్దరికి నాలెడ్జ్ ఇస్తారు వాళ్ళు. నెక్స్ట్ నీ వర్క్ అవ్వద్దు. నెక్స్ట్ డే మళ్ళీ నువ్వు ప్లాన్స్ 10 మంది అరేంజ్ చేసుకో. ఎస్ఆర్ఓ మళ్ళీ రేపు 10 ప్లాన్లు చెప్పు. అందులో మళ్ళీ రోజుకి డైలీ టార్గెట్ 2 ఇళ్ళు. లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి. డైలీ టార్గెట్ ఎంత? 2. ఎస్ఆర్ను ఎస్ ఈలోపు కొత్తగా వచ్చిన ఇద్దరు, మళ్ళీ ఇద్దరు, వీళ్ళకి నాలెడ్జ్ ఇప్పించు. ఇమీడియట్ గా నువ్వు ప్లాన్కి వెళ్ళమన్నా వాళ్ళకి అర్థం కాదు. ముందు నాలెడ్జ్ తీసుకోవాలి. జూమ్లో రమ్మనాలి, పర్సనల్గా నాలెడ్జ్ ఇప్పించాలి. ఒక వారం 10 రోజులు వాళ్ళని ఫుల్గా నాలెడ్జ్ తీసుకోమని చెప్పండి. కొంతమంది కమిట్మెంట్ లీడర్ మాత్రం వచ్చినాక వెంటనే చేస్తారు, బట్ అందరు కమిట్మెంట్ ఉండదు, కాబట్టి నాలెడ్జ్ ఇవ్వాలి. సో ఇలా రెండో రోజు 2 ఇళ్ళు, లెఫ్ట్ అవుట్, రైట్ అవుట్. మూడో రోజు మళ్ళీ 10 ప్లాన్లు, 2 ఇళ్ళు. 2 ఇళ్ళు లేకుండా ఇంటికి వచ్చి నేను బోవ తిన్నాను, నేను అన్నం తిన్నాను అని కమిట్మెంట్ పెట్టుకోవాలి. 10 మందిని కలవకుండా నేను నిద్రపోను, నేను ప్లాన్ చెప్పాల్సిందే, నేను అన్నం తినకుండా అని నీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి గట్టిగా. ఇక్కడ 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 కూడా పెట్టుకోవాలి. ఏదో నామకే వాస్తేగా అరే వాళ్ళు రావట్లా, వీళ్ళు రావట్లా, వీళ్ళు ఎట్లా, వాళ్ళు ఎట్లా, ఎన్ని కథలు అవసరంలా. నువ్వు సీరియస్ కమిట్మెంట్ తీసుకుంటే ఇలా రోజుకి వచ్చేలకే నువ్వు 10 మందిని కలువు, 100% 2 డీటెయిల్ ఖచ్చితంగా వస్తాయి. అలా నీ కింద లిస్టు, నీ ద్వారా వచ్చే లిస్టులో 10 రోజుల పాటు నువ్వు ప్లాన్ చెప్పావంటే లెఫ్ట్లో నుంచి 10 మంది, రైట్లో నుంచి 10 మంది, 20 మంది వచ్చేస్తారు. లెఫ్ట్లో నుంచి 10 మంది, రైట్లో నుంచి 10 మంది, 20 మంది వచ్చేస్తారు. నువ్వు వారం రోజుల్లోనే స్లాబ్ 3 అయిపోతావు. లెఫ్ట్లో 7 ఇళ్ళు, రైట్లో 7 ఇళ్ళు వారం రోజులు వచ్చేస్తాయి కదా. స్లాబ్ 3 అయితే ఎంత వచ్చేది? చెక్ ఎంత వచ్చింది? 14,000 చెక్ వచ్చింది. నువ్వు ఒక వారంలో 14,000 చెక్ తీసుకుంటే నీ టీం ఎలా బిలీవ్ చేస్తారు? అరే మన అప్లైనర్లో ఇక ఏమకైతే 14,000 చెక్ వచ్చింది, ఈసారికి 14,000 వచ్చింది, ఇది ఒక వారంలో, అరే మనం కూడా చేయొచ్చు అని. ఆ 14 మందిలో అందరూ పని చేయకపోయినా ఒక ఇద్దరు పని చేస్తే, ఒక ఇద్దరు కమిట్మెంట్ తీసుకొని మీలా చేస్తే నెక్స్ట్ వీక్ నీకు లెఫ్ట్లో 14, రైట్లో 14 వస్తాయి. 28 డీళ్ళు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? నువ్వు ఒక వారం కానీ స్లాబ్ 3 అయ్యావంటే వచ్చిన 14 మందికి నాలెడ్జ్ ఇప్పించావంటే అందులో లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు ఇద్దరు కమిట్మెంట్ తీసుకున్నాను. 2 వారాల్లో మీరు కాంటెస్ట్ విన్నర్ అయిపోతారు. ఎన్ని వారాలు వస్తారు? 2 వారాలు. 2 వీక్స్. 2 వీక్స్ లో కాంటెస్ట్ విన్నర్. సో పక్కాగా మరి ఫిక్స్ అయిపోండి కాంటెస్ట్ విన్నర్ అయిపోవడానికి. ఇలా ప్లాన్ చెప్పినాక, డీడీలు వచ్చినాక నాలెడ్జ్ ఇప్పించేసినంతో పాటు రాని వాళ్ళని కూడా మళ్ళీ ఫాలోఅప్ చేయాలి. 5వ స్టెప్. ఏ స్టెప్స్? ఫస్ట్ డ్రీము, తర్వాత లిస్టు, ఇన్విటేషను, షో ద ప్లాను, తర్వాత ఫాలోఅప్. రాని వాళ్ళందరూ మళ్ళీ ఉంటారు కదా, వాళ్ళని అగైన్ ఫాలోఅప్ చేయాలి. నువ్వు సొంతంగా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి, మీ అప్లయన్స్ ఫాలోఅప్ చేస్తుండాలి. నీ టీంలో నెంబర్ ఆఫ్ ప్లానర్స్ తయారు చేయాలి, వాళ్ళు కూడా డ్రీమ్ పెట్టించాలి, వాళ్ళు కూడా టార్గెట్ అని చెప్పాలి. సో అలా ఇదే ప్రాసెస్ని రిపీటెడ్ చేస్తూ ఉంటే మళ్ళీ డ్రీమ్స్ పెట్టుకోవడము, మళ్ళీ లిస్ట్ రాయడము, మళ్ళీ ఇన్విటేషన్ చేయడం, మళ్ళీ ప్లాన్ చెప్పించడం, మళ్ళీ ఫాలోఅప్ చేయడం, ఈ ఐదు అగైన్ చేపిస్తూ ఉంటే వచ్చే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ రోజు మీరు కాంటెస్ట్ విన్నర్ అవటం కాదు, మీ కింద టీంలో మినిమం లెఫ్ట్లో 10 మంది, రైట్లో 10 మంది, 20 మందిని కాంటెస్ట్ విన్ చేయించగలరు. ఒక ఫ్రెషర్ లీడరు 20 మందిని కాంటెస్ట్ విన్ చేసేసి అమాంతం ఒకే నెలలో ర్యాంక్ 1 అయిపోవచ్చు, ర్యాంక్ 2 అవ్వచ్చు, ర్యాంక్ 3 అవ్వచ్చు, ర్యాంక్ 4 దాకా వెళ్ళచ్చు, గోల్డ్ అవ్వచ్చు. 2 months లో గోల్డ్. నేను 3 నెలల్లో గోల్డ్ అయ్యా. సేఫ్ షాప్లోకి వచ్చాక 3 months లో గోల్డ్, ఫాస్టెస్ట్ గోల్డ్ అయ్యా నేను. మీరు ఆ రికార్డు బ్రేక్ చేసి 2 నెలల్లో కూడా గోల్డ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను 3 నెలల్లో గోల్డ్ అయినప్పుడు నాకన్నా ముందుగా మేము గోల్డ్ చేయాలని చూస్తాం కదా, ఎక్కువగా మాకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం కదా. సో ఇదంతా మీరు చేయొచ్చు. మరి ఇదంతా జరగాలి అంటే బద్ధకాన్ని వదిలేయాలి. ఏం వదిలేయాలి? 6వ స్టెప్ ఏంటి? ఏం వదిలేయాలి సార్? బద్ధకాన్ని వదిలేయాలి. సోమరితనాన్ని వదిలేయాలి. ఏం వదిలేయాలి? సోమరితనాన్ని వదిలేయాలి. అర్థమవుతుందా? 3వది ప్రొకాస్టినేషన్ వదిలేయాలి. ఏం వదిలేయాలి? ప్రొకాస్టినేషన్ అంటే వాయిదా వేయటం. ఈ కాంటెస్ట్ కాదులే, నెక్స్ట్ టైం చూద్దాంలే, ఇప్పుడు కాదులే, ఇంకోసారి చూద్దాంలే. ఎస్ ఆర్ నో? 3వది ప్రొకాస్టినేషన్ వదిలేయాలి. 4వది
కంఫర్ట్ జోన్ వదిలేయాలి. కంఫర్ట్ జోన్ అంటే మన ఇంట్లోనే ఉండి ఇంట్లోనే వర్క్ చేస్తే అయిపోవాలి. సో కంఫర్ట్ జోన్లో ఉండి బిజినెస్ చేయడం, కంఫర్ట్ జోన్లో ఉండి ఫోన్ల మీద ప్లాన్లు చెప్పడం, కంఫర్ట్ జోన్లో ఉండి వర్క్ చేయాలనుకోవటం, కంఫర్ట్ జోన్లో ఉండి డైమండ్ అవ్వలేరు, ముందు ఈ కాంటెస్ట్ వినగాలేదు. మీరు రిస్క్ జోన్లోకి వచ్చేయాలి. రిస్క్ జోన్ నిన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు. నిన్న నేను మా 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 కొలీగ్స్ కరోటాకి వెళ్తే చిన్నారా గారు రిస్క్ చేసేసాడు, సక్సెస్ అయిపోయాడు, మేమంతా రిస్క్ చేయలేకపోయాము, సో కాబట్టి మేము కాలేకపోయాము అని చెప్పేసి చెప్తున్నాడు. విన్నారా నిన్న వాసమల్ల రాదు సార్? ఎస్ ఆర్ నో? ఎస్ గురుజీ. విన్నారా అవును లేదా? గురుజీ. విన్నాను ఏమన్నా గురుజీ. ఎస్ గురుజీ. కంఫర్ట్ జోన్ వదిలేయాలా వద్దా? వదిలేయాలి గురుజీ. రిస్క్ జోన్లోకి రావాలా వద్దా? రావాలి గురుజీ. అప్పుడే సక్సెస్ వచ్చింది. ఇగో చూడండి, మీరు ఇగో ఇక్కడ ఉన్నారు కంఫర్ట్ జోన్లో. కంఫర్ట్ జోన్లో ఉంటే ఈ బిజినెస్ అవ్వదు. ఈ కంఫర్ట్ జోన్ దాటుకొని ఫియర్ జోన్ కూడా దాటాలి. ఫియర్ అంటే భయాన్ని వదిలేయాలి. నేను చేయగలను, నేను చేస్తానని భయాన్ని అని ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఆ తర్వాత లెర్నింగ్, నాలెడ్జ్ ఉంటే మీకు ఆటోమేటిక్గా భయం పోతుంది, ఆటోమేటిక్గా గ్రోత్ జోన్లోకి వచ్చేస్తారు. సో ఈ విధంగా మీ కంఫర్ట్ జోన్ వదిలేయాలి, భయాన్ని వదిలేయాలి, లెర్నింగ్ చేయాలి అండ్ సక్సెస్ కావాలి. సో ఈ విధంగా చేసి ఖచ్చితంగా ఈ బ్యాంకాక్ కాంటెస్ట్లో 100% మీ అందరూ కూడా విన్ అయ్యి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. సో అదేవిధంగా ఇక డే 2 అనేది విషయాలు కూడా నేను చెప్పాలనుకున్నాను, అది కూడా చెప్పేసిస్తాను. ఆ తర్వాత లేనా మేడం టాపిక్ డిస్కషన్ జరిగింది. మరి ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే నేను 7 days లెర్నింగ్ కోర్స్ చెప్పాను. దాంట్లో డే 1, డే 2 ఇలాంటి కొన్ని ఉంటాయి, ఏ రోజు ఏ పనులు చేయాలో. సో నిన్నటి రోజు నేను డే 2 చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు అందుకే అది కూడా ఫినిష్ చేశాను. సో డే 2 చేయాల్సిన పనుల్లో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో జూమ్ యాప్ డౌన్లోడ్ చేయించి జూమ్ యాప్ ప్రాక్టీస్ చేయాలి కొత్తగా వచ్చిన వాళ్ళకి. సేఫ్ షాప్ యాప్ డౌన్లోడ్ చేయించాలి. కొరియర్ ట్రాకర్ అంటే వాళ్ళ ప్యాకేజ్ ఎక్కడ దాకా వచ్చిందో ట్రాక్ చేసేది కూడా చూపించాలి. క్యాలెండర్ నోట్స్, సో షెడ్యూల్ కోసం పెట్టించాలి. సో అలానే లిస్ట్, డ్రీమ్స్, ఇగో వీటి గురించి చెప్పాను. డ్రీమ్ బోర్డ్ పెట్టుకోమని చెప్పాను. మీ అప్లయన్స్లో ఒక 5 మందితో మాట్లాడమని చెప్పాను. అంటే లీగల్గా గూగుల్లో మన లీగల్ డాక్యుమెంట్స్ ఎలా చూడమని చెప్పాను. అండ్ మన ఐడికి పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అయిందో చూసుకోవాలి. చెక్స్ రావాలంటే పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అయితేనే చెక్లు వస్తాయి. కొంతమందికి లెఫ్ట్ రైట్ టీం వచ్చినా చెక్స్ రావట్లా. ఎందుకు రావట్లా అంటే వాళ్ళ అప్లైనర్లో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ పాన్ కార్డు ఇవన్నీ అప్డేట్ చేయకపోవడం వల్ల జరిగే మిస్టేక్స్. పాన్ కార్డు అప్డేట్ చేయకపోతే 20% కట్ అవుతాయి డబ్బులు. 20% కట్ అయినాయి అంటే ఆ వ్యక్తులు నెగిటివ్ అయిపోతారు. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే ఇమీడియట్గా పాన్ కార్డు అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. సో కొంచెం ఓపికగా ఉంటూ సేఫ్ షాప్ గురించి మరింత వివరాలు తెలుసుకోవాలి. మన కంపెనీ గురించి మనం ఎల్లప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. సేఫ్ షాప్ కంపెనీని ఒక మన తల్లిలా భావించాలి. ఈ కంపెనీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు ఆ విషయాన్ని వెంటనే మీ యొక్క యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లై దృష్టికి తీసుకొచ్చి అది నిజమా లేక అబద్ధమని తెలుసుకోవాలి. అంతేగాని బయట వ్యక్తులు చెప్పిన మాటలు విని నమ్మకూడదు. ఓకే, సో ఈ విధంగా సో డే 2 విషయాలు కూడా మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. బ్యాంకాక్ విన్ అయితే వచ్చే లాభాల గురించి చెప్పాను, బ్యాంకాక్ ఎలా విన్ అవ్వాలో చెప్పాను, అండ్ డే 2 విషయాలు కూడా చెప్పాను. సో ఈ విషయాలు విని సో మీలో మార్పు తెచ్చుకొని ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ విన్నరే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. అందరికీ ధన్యవాదాలు. దిస్ ఇస్ గ్యారేజ్ చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో మరి ఈ రోజు మీ అందరూ బ్యాంకాక్ విన్ అవుతానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? బ్యాంకాక్ విన్ అవ్వాలని డ్రీమ్ పెట్టేసుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? బ్యాంకాక్ విన్ అవుతామని మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారా? ఎస్ ఆర్ నో? బ్యాంకాక్ విన్ అవుతామని మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, మీ రిలేషన్ చెప్తారా? ఎస్ ఆర్ నో? బ్యాంకాక్ విన్ అవుతామని డ్రీమ్ పోస్టర్ పెట్టుకుంటారా? ఎస్ ఆర్ నో? బ్యాంకాక్ మానసికంగా ఈ రోజు విన్ అయిపోయారా? ఎస్ ఆర్ నో? మీలో ఎంతమంది బ్యాంకాక్ విన్ అయ్యారు? బ్యాంకాక్ విన్ అయ్యారు చేతులు ఎత్తండి. మీ అందరూ బ్యాంకాక్ విన్ అయిపోయారు. కంప్లీట్ అయిపోయింది. ఇక ఫిజికల్ గా ఆన్ ఫీల్డ్ అండ్ వెళ్ళి దుమారం చేసి బ్యాంకాక్ విన్ అయ్యి మీ పేరు ఆల్ ఇండియాలో రోల్ మోడల్ గా బ్రాండ్ గా క్రియేట్ చేయండి. వికాస్ గురించి, సోమశేఖర్ మోజీ, అభిషేక్ గురించి, పెద్ద అప్లయన్స్ అందరి దృష్టిలో మీరు ఒక నెంబర్ 1 గా అయిపోవాలని కోరుకుంటూ తర్వాత నా మాటలు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. దిస్ గ్యారేజ్ చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో ఇదనమాట ఈరోజు టాపిక్. నెక్స్ట్ లేనా మేడం టాపిక్ డిస్కషన్ నెక్స్ట్ మనం కూడా చూసుకొని తర్వాత టాప్ లెట్స్ తో మాట్లాడదాం. క్లియర్.